నరేంద్ర మోదీ, ట్రంప్ ఈరోజు వీళ్ళిద్దరూ 6:30కి ఫ్రాన్స్లోనైతే భేటీ కాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పిఎంఓ కూడా విడుదల చేసింది. ఈరోజు 6:15 లేదా 6:30కి వీళ్ళిద్దరూ భేటీ కాబోతున్నారు ఫ్రాన్స్లో. G7 సదస్సుకి నరేంద్ర మోదీ గారు మొన్న వెళ్ళారు, మనం చెప్పుకున్నాం. ఈ పర్యటన ఆయన 100 పర్యటనలు అనమాట. ఈ పర్యటన పూర్తి చేస్తే 100 పర్యటనలు పూర్తి చేసినటువంటి రికార్డు కూడా ఆయన సొంతం. ఇప్పుడు హార్మోజ్ జలసంధి గురించి, పశ్చిమాసియా సంక్షోభం గురించి, అలాగే ఇంధన భాగస్వామ్యం గురించి, మరికొన్ని ఆర్థిక విషయాల గురించి అయితే వీళ్ళిద్దరు మాట్లాడకపోతున్నట్లుగా తెలుస్తుంది. పిఎంఓ ఈ విషయాల గురించి మాట్లాడతారని చెప్పలేదు, కానీ బహుశా వీటి గురించి మాట్లాడతారు. అయితే భారతీయుల మీద జరిగినటువంటి దాడి వల్ల 3 భారతీయులు చనిపోవడం, అది కూడా దీని మధ్య డిస్కషన్కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దీని గురించి ట్రంప్ ఏ విధంగా స్పందిస్తాడో, ట్రంప్ ఏదో ఒక విధంగా సమర్థించుకుంటాడు. అలాగని ఇప్పుడు ట్రంప్ని పిల్టీ పట్టుకొని అడగాలని కాదు, కానీ ట్రంప్ని ఇప్పుడు నరేంద్ర మోదీ దీని గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు లేకపోవచ్చు, అడగచ్చు, అడగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అడగాలి. అడిగితే మంచిది. ఎందుకంటే దాన్ని ఏ విధంగా అయినా ట్రంప్ సమర్థించుకోవచ్చు, కానీ ప్రశ్నించేటటువంటి తత్వం మనకు ఉండాలి. ఖచ్చితంగా నరేంద్ర మోదీ దీని గురించి అడుగుతారు అనుకుంటున్నాను. సో మొత్తానికైతే ఇది ఒక అఫీషియల్గానే కొనసాగుతుంది, అఫీషియల్ భేటీనే. ఆయన రేపు మళ్ళీ మన భారతదేశం అయితే వచ్చేస్తారు నరేంద్ర మోదీ.